ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అప్పుడు నేను చూచుచుండగా వారు భయాచాలమను పేరు గల మరి ఒక కొండ శిఖరమునకు వారిని తీసుకుని వెళ్ళి దూరముగా చూడుడని వారితో చెప్పిరి. వారు అలాగున చూచినప్పుడు వారికి తోచినదేమనగా కొందరు మనుషులు అక్కడనున్న సమాధులలో ఇటు అటు తిరుగులాడుచున్నట్లు వారికి కనబడెను. ఆ మనుషులు ఒకానొకప్పుడు సమాధులకు తగిలి తొట్టిల్లిరి గనుక వాటిలో నుండి వెలుపలికి తప్పించుకొనలేకపోయిరి గనుక వారు గ్రుడ్డివారని తేలినది. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమిటి అని అడిగెను. అందుకు గొర్రెల కాపరులు, ఈ పర్వతములకు కొంచెము దూరముగా ఈ త్రోవకు ఎడమ ప్రక్క ఒక బీడులోకి పోవు దారి మెట్లు మీరు చూడలేదా అని అడిగినందుకు వారు చూచితిమనిరి. అప్పుడు గొర్రెల కాపరులు ఆ దారి మెట్లు మొదలుకొని గాలి త్రోవ ఒకటి నిరాశ రాక్షసుని అధీనమయ్యున్న సందేహ మార్గమునకు తిన్నగా వెళ్ళుచున్నది. సమాధులలో తిరుగుచున్న ఆ మనుషులు ఒకప్పుడు మీ వలనే యాత్రికులై ఆ మెట్ల వరకును ప్రయాణము చేసిరి. అయితేనేమి అక్కడ సత్య మార్గము కరుకుగా ఉన్నందున వారు దాన్ని తప్పించుకొని ఆ బీడులోనికి వెళ్ళుటకు మనస్సు గలవారై అక్కడ నిరాశ రాక్షసుని చేత పట్టబడి సందేహ మార్గములో వేయబడిరి. తుదకు వారు కొంతకాలము ఆ కోట చెరసాలలో ఉంచబడిన తరువాత వాడు వారి కన్నులు ఊడదీసి ఆ సమాధులలోనికి వారిని తీసుకుని వెళ్ళి వివేక మార్గములో నుండి తొలగిపోవునాడు మరణమైన వారి సమూహములలో నిలిచి ఉండునని జ్ఞాని వాక్యము. సామెతలు 21వ అధ్యాయము 16వ వచనము నెరవేరునట్టు నేటి వరకు తిరుగులాడుటకు వారిని విడిచినని పలికిరి. అప్పుడు క్రైస్తవుడు నిరీక్షణ చిత్తుడును కనుల నీరు ఉబుకుచుండగా ఒకని వైపు ఒకడు చూచుకొనిరి. అయితే వారు మరి ఏమీయూ పలకలేదు. థ్యాంక్ యూ.